ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వాక్యం వినుచున్న మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము, సియోను నివాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. కీర్తనలు 9వ అధ్యాయం 11వ వచనం. సియోను దేవుడు కోరుకునే స్థలం, అది ఆయనకు విశ్రమ స్థానం. ఈ సియోనులో దేవుడు నిత్యము నివసించుటకు ఇష్టపడుచున్నాడు. ఈ సియోను నేటి దేవుని సంఘం. అది ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినది. మహాకాశములను పట్టజాలని దేవుడు మన కొరకు రిక్తునుగా వచ్చి మనకు బదులుగా తన రక్తమును చిందించి మనకు గొప్ప రక్షణ కలిగించెను. కనుక తప్పక మనము ఆయన సన్నిధిలో వినయ భయభక్తులతో ఆరాధించి ఆయనను కీర్తించవలను. ఈ మంచి ఆరాధనా కార్యమును చేసినటువంటి మనము దేవుడిచ్చిన ఆజ్ఞను విస్మరించుచున్నాము. ఆయన మనకు చేసిన కార్యములను గురించి ప్రజలలో ప్రకటించవలసిన బాధ్యత నీది నాదే కదా. ఆరాధన ఎంత ప్రాముఖ్యమో, ఆయన క్రియలను, చేసిన అద్భుతమైనటువంటి కార్యములను, శిలువ కార్యమును ప్రజలలో తప్పక ప్రచురించవలను. అప్పుడే మనము చేసిన ఆరాధనకు విలువ. ఈ దినం నుండే అట్లు చేయుటకు ప్రభు మనలందరినీ సిద్ధపరచునుగాక. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.